హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే మన గార్డెన్‌లో ఏమేం చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. అయితే ఇక్కడ ఏం కోసామో వెజిటబుల్ కానీ, ఆకుకూరలు కానీ ఏమేమి ఉన్నాయో, ఏమేమి కోసామనేది నేను మీకు వీడియో మొత్తం చూపిస్తానండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొక్కలు పిచ్చోళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కదా! మనం ఒక్క మొక్క పెంచామనుకోండి, ఆ ఒక్క మొక్క మనకి 100 ఆకుల్ని ఇస్తుంది కదండీ! అదే మనం ఒక కూరగాయ మొక్క పెంచామనుకోండి, మనకి 100 కాయల్ని ఇస్తుంది. అవునంటారా? కాదంటారా అండి? ఎందుకంటే మనం ఏదో ఒకటి మొక్క పెంచడం వల్ల మనకు ఉపయోగమే ఉంటుంది కానీ, లాభమే ఉంటుంది కానీ, నష్టమేమీ ఉండదు. అవునండి? అందుకనే మొక్కలు పెంచుకోండి చక్కగా. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోండి. ఆ మొక్కల వల్ల మనకు ఉపయోగాలు కూడా ఉంటాయి కొన్ని. కాబట్టి మీకు అవసరమైన మొక్కలను పెంచుకోండి. అయితే ఇక్కడ చూడండి, మా అమ్మ అయితే గోంగూర కోస్తుందనమాట. మా అమ్మే కాదండి, నేను కూడా కోస్తున్నా గోంగూర. అయితే నేను గోంగూర కోస్తుంటే అమ్మ వచ్చింది లోపలికి. వచ్చి నేను కూడా కోస్తా అని చెప్పేసానని కోస్తుందనమాట. మా అమ్మని చూసారా? మా అమ్మకి చాలా ఓపిక అండి. ఎందుకంటే తను హార్ట్ పేషెంట్ అనమాట. 25 ఇయర్స్ నుంచి కూడా హార్ట్‌కి సంబంధించి మెడిసిన్ వాడుతుంది. చాలా ఓపిక అనమాట. మా అమ్మకున్న ఓపిక నాకైతే లేదు. మా అమ్మని చూసినప్పుడు నాకు చాలా అనిపిస్తుంది, మా అమ్మ దగ్గర చాలా నేర్చుకోవాలి అని చెప్పేసానని. కానీ ఏంటంటే ఓపిక ఉన్నా లేకపోయినా తన పని తను చేసుకుంటుంది. ఎదుటి వాళ్ళకి ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగించదు. ఎందుకంటే నా ఇదిలో నేను చేసుకుంటా, నాకు ఓపిక ఉన్నంత వాటికి అని చెప్పేసని చేసుకుపోతుంది తప్ప వేరే వాళ్ళకైతే చెప్పదు అస్సల. మా అమ్మకి చాలా ఓపిక ఎక్కువ అనమాట. నేను అనుకుంటా ఉంటాను, నాకెందుకు ఓపిక లేదు అని చెప్పేసానని. ఏంటంటే నేను టైలరింగ్ చేస్తూ ఉంటా కదా! టైలరింగ్ చేస్తా, ఇంట్లో చూసుకుంటా ఉంటా. ఇంకా ఏంటంటే మా అమ్మని చూస్తే అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకు, ఎందుకు నాకంత ఓపిక లేదు అని కదండీ! మన అమ్మ వాళ్ళు చాలా స్ట్రాంగ్ కదా! మనకు ఆ ఓపిక లేదు ఎందుకనో. మనం కూడా అలా అవ్వాలంటే వాళ్ళంత ఓపిక కలిగి ఉండాలి కదండీ! అయితే ఇక్కడ చూడండి చూస్తుంది. అయితే అమ్మ ఇక్కడ గోంగూర కోస్తుందనమాట. అయితే మనం ఏమేమి కోసాం వెజిటబుల్స్ అనేవి కూడా, ఆకుకూరలు అనేవి కూడా నేను మీకు అన్నీ చూపిస్తానండి. అయితే చూడండి, మనము గోరుచిక్కుళ్ళు వేసాం కదా! అవైతే మొలకలొచ్చాయి. తర్వాత ఇక్కడ బెండ మొక్కలు కూడా కొంచెం ఎదిగాయండి. వర్షం పడింది మధ్యలో కొంచెం. ఇగో ఇలా వచ్చాయన్నమాట. తర్వాత మనం వంకాయలు కూడా కోసాం కదా! ఆ వంకాయలు కూడా ఎన్ని కోసాం అనేది నేను మీకు చూపిస్తాను. ఇదైతే చూడండి, ఇది మొన్న మనం పచ్చడి పెట్టాం కదా! ఆ గోంగూర అండి. అయితే వంకాయలు చూడండి, వంకాయలు మొత్తం ముందే కొన్ని కోసేసామన్నమాట. అది నేను నాన్న కలిసి కోసాము. అయితే ఇంకా ఉన్నవి కూడా చూడండి కోసేస్తున్నాం అనమాట. అంటే వీళ్ళ కొట్టులోకి 1 కేజీ అలా 2 కేజీస్ అలా పోతాయి కానీ ఒక 5 కేజీస్ అంటే పోవండి. ఎందుకంటే చిల్లర కొట్టు అంత ఘనంగా ఎవరు ఎక్కువ తీసుకోరు కదా! ఇంకా వాళ్ళేంటంటే ఖాళీగా ఉండలేక ఏదో ఒకటి అన్నట్టుగా పెట్టేసుకొని, ఇంకా పెద్దవాళ్ళు కదండీ, ఖాళీగా ఉండలేరు. మనమంటే ఏదో ఫోన్ చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటా కానీ వాళ్ళేంటంటే ఏదో ఒకటి పని చేయాలి, ఏదో ఒకటి మనం చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండకుండా అని చెప్పేసని మనం కూర్చోమన్నా కూడా వాళ్ళు కూర్చోరనమాట. కొట్టి చూసుకుంటా ఉంటారు. ఇంకా వెనక్కొచ్చేసి కలుపు మొక్కలని అవని ఇవని ఆ ఉన్న 2 సెంట్‌లోనే ఏదో ఒక మొక్క వేసుకోవటం, క్లీన్ చేయటము అనేది చేస్తూ ఉంటారు కదండీ. ఎందుకంటే ఒక మంచి మొక్క ఎదగాలంటే పక్కనున్నటువంటి 100 మొక్కలను కూడా, పిచ్చి మొక్కలను కూడా పీకేసేయాలన్నమాట. అప్పుడే ఆ మొక్క చక్కగా ఎదుగుతుంది. చక్కగా మనకి ఏయన్నా కాయలు కానీ, లేదంటే ఆకుకూరలు కానీ ఏదన్నా ఇస్తుంది కదండీ. వాళ్ళు కష్టపడటం వల్లే మనకి ఇన్ని కాయగూరలు వస్తూ ఉంటాయి. అయితే చూడండి, మొత్తం అయితే ఇన్ని కోసేసామన్నమాట. ఒక 5 కేజీస్ ఉంటాయి. ఇవి బయట ఇచ్చేస్తారు వేరే వాళ్ళకి. ఇన్ని కాయలు వచ్చాయన్నమాట. అయితే నేను దొండకాయలు కూడా కోసానండి. అది మీకు నేను షార్ట్ పెట్టాను. అయితే నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. చూడండి, ఇలా పైప్ వేసేసి వీధి పంపు ఉంటుందన్నమాట, దానికి పెట్టేసేసి ఇలా పట్టుకుంటారు. ఇంకా పట్టుకొని మొక్కల్ని ఇలా పెంచుకుంటారండి. వాళ్ళకున్న ఓపిక మనకైతే అసలు లేదండి నిజంగా చెప్పాలంటే. దీనికి ఫుల్ అయిపోయింది, వంకాయల మట్టుకి ఇలా ఫుల్ అయిపోయినాయి అనమాట, నిండిపోయింది. మొత్తం కోసేసామండి.
ఇంకా ఖాళీ అయిపోయినాయి. ఇంకేమన్నా ఒక 1 కేజీ అలా ఉంటే ఇంక వాళ్ళు కొట్లో అమ్మేసుకుంటారనమాట. చూసారా ఎన్ని కాయలు వచ్చినాయో, మన మొక్కలు వేసుకోవటం వల్లే కదండి ఇన్ని కాయలు. అయితే చూడండి నేనైతే దొండకాయలు కోస్తున్నాను. దొండకాయలు కూడా మనకి అంటే ఒక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అలా ఒక ½ కేజీ వస్తాయండి. ఇంక ఇంట్లో ఎవరో ఒకళ్ళు మామూలుగా వండేసుకుంటాం అనమాట కోసుకొని. ఇంక ఈరోజు అయితే నేను కోసాననమాట, ఉన్నాయి కదా అని చెప్పేసానని. ఇంక వంకాయలు కోసిన తర్వాత ఎందుకంటే కోతులు ఒకటి వస్తున్నాయండి. కోతులు వచ్చి చక్కగా కాయ అలానే ఉంటుంది, ఇంకా లోపల మొత్తం తినేస్తున్నాయి అనమాట. ఎలాగంటే వంకాయలైనా దొండకాయలైనా తొడిమ అలానే ఉంచుతున్నాయి. మనకి కాయ ఉంది కదా అక్కడ అనుకుంటున్నాము, తీరా చూస్తే కాయని మొత్తం లోపల కొరికేసి తినేస్తున్నాయి అనమాట. కోతులు ఒకటి, పందికొక్కులు ఒకటి బాగా తినేస్తూ ఉంటాయండి. పాపం వాటినన్నిటినీ చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా ఏమీ పడకుండా అంత జాగ్రత్తగా చూసుకోబట్టే వాళ్ళకి ఇన్ని కాయలు. కష్టపడకుండా ఏది ఈజీగా రాదండి. మన మొక్క ఏదో వేసామనుకుంటాం కానీ దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మనకి మొక్క వల్ల మనకి ఫలాలు వస్తూ ఉంటాయి. అది చిన్న మొక్క అయిన కాడ నుంచి పెద్దదయిన దాకా చాలా కష్టపడాలన్నమాట. దానికి మామూలుగా ఇంకా ఎరువు ఏదన్నా వేయాలంటే వేసుకుంటా చూసుకుంటా ఉండాలి. చాలా జాగ్రత్తగా పెంచుకోవాలి. అలా పెంచుకున్నప్పుడే మనకి చక్కగా కాయలు కాసే టైంలో చక్కగా కాస్తాయి. ఈ కాయ కూడా దొండకాయ చాలా లావుగా ఉంటుందండి, కానీ పండిపోదు, అస్సలు పండిపోదు, గింజ కూడా ముదరదండి. నేను కర్రీ కూడా ఒకసారి చేసి చూపిస్తాను మీకు, దొండకాయ కర్రీ కూడా పెడతాను చూడండి తప్పకుండా. వంటలు కూడా ఎందుకంటే ఖాళీ ఉండదు అసలైతే టైలర్స్కి. కానీ నేను ఎప్పటి నుంచో నా కోరిక అనమాట యూట్యూబ్ రన్ చేయాలని. మా వారు అయితే వద్దన్నారు, అయినా కూడా నాకు ఎప్పటి నుంచో కోరిక యూట్యూబ్ రన్ చేయాలని. మనకి తెలిసిన వాటిని నలుగురికి తెలియజేయాలి అంతే కదా, ఇందులో ఏముంది అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. మా పిల్లలు అయితే నన్ను చాలా ఎంకరేజ్ చేశారనమాట. మా పిల్లలు, మా తమ్ముడు ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు ఏ విషయంలో కూడా. పిల్లలు అలాంటి పిల్లలు ఉండటం కూడా తల్లిదండ్రులకి చాలా హ్యాపీ కదండి. మా పిల్లలు చాలా చక్కగా అన్నీ చెప్తూ ఉంటారు, అట్లా మమ్మీ ఇట్లా మమ్మీ అని చెప్పేసానని. అయితే గోంగూర పచ్చడి పెట్టే కదండి నేను మీకు చూపించా కదా, ఆ పచ్చడి అయితే మా బాబు కోసం అండి. తను హాస్టల్కి వెళ్తాడనమాట, అందుకని పచ్చడి పెట్టి పంపించాను. అందుకే ఆ వీడియో కూడా మీకు పెట్టాను అనమాట. కావాలంటే గోంగూర చట్నీ నిల్వ పచ్చడి అనమాట అది. కావాలంటే మీరు నేను పెట్టాను వీడియో చూడండి. చక్కగా చాలా బాగుందండి పచ్చడి అయితే, మీరు ట్రై చేయండి ఓకేనండి. పువ్వు చూసారా ఎంత బాగుందో, ఇది దొండ తీగ పువ్వు అండి. వీటికి పాలినేషన్ అవసరం లేదండి, చక్కగా వండితే కాయలు వచ్చేస్తాయి అన్నమాట. ఇది తీగ వేసినా కూడా చక్కగా వస్తుందండి. కావాలంటే మీరు గడ్డ వేయనవసరం లేదు, మీకు చెప్తున్నాను నేను నిజంగా. ఇది నేను అయితే వేసింది తీగేనండి, గడ్డ కాదు, తీగే వేసా నేను. కావాలంటే మీరు తీగ వేసేసుకోండి, చక్కగా వచ్చేస్తుంది ఊరికినే. మళ్ళీ మీకు చక్కగా అది తొందరగా ఫాస్ట్గా పెరుగుతుందండి నిజంగా. చక్కగా వేసేసుకునే వాళ్ళు వేసేసుకోండి. చూసారా దొండకాయలు అయితే ఇన్ని వచ్చేసాయి అన్నమాట నాకు. ఇంకా వంకాయలు అన్నీ కూడా కోసేసాం కదా, ఇంకా వంకాయలు అన్నీ కూడా ఇవి అన్నమాట. దొండకాయలు, వంకాయలు, గోంగూర ఇవండి మన పెరట్లో కోసినాయి. చూసారా ఎన్ని కాయలు వచ్చేసినాయో, చక్కగా మనకి ఇంట్లో వెళ్ళిపోతుంది. బయట కూడా కావాలంటే బయట వాళ్ళకి కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకేనండి. ఇంకా మా అమ్మోళ్ళు అయితే ఇంక ఇలా పెంచుకొని అమ్ముకుంటారనమాట.